అటవీ ప్రదర్శన. సుందర అరణ్యంలో ఆనందం చల్లబడుతోంది. ఎందుకంటే అటవీ ప్రదర్శనకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి జంతువు తమ ప్రత్యేక నైపుణ్యాన్ని చూపించేందుకు సిద్ధమవుతోంది. తారా పులి శక్తివంతమైనది, వేగంగా పరిగెత్తగలదు. ఎలి ఏనుగు బుద్ధిమంతురాలు, పెద్ద చెట్లను ఉపయోగించి సంగీత వేదికను తయారు చేస్తోంది. దినో జింక అందంగా నాట్యం చేస్తూ పూల పొలాల్లో ప్రాక్టీస్ చేస్తోంది. మరి జిరాఫీ అరణ్యంలోనే పొడవైనది, ఆకాశాన్ని తాకేంత పొడుగు మెడ కలిగి ఉంది. చిన్న సమస్య, ఒకరోజు పెద్ద గాలి వీచింది. ప్రదర్శన కోసం తయారు చేసిన పెద్ద బానర్ ఎగిరిపోయి ఒక ఎత్తైన బావోబాబ్ చెట్టులో చిక్కుకుంది. అయ్యో, ఇప్పుడు ఈ బానర్ను ఎలా దించాలి అని దినో బాధపడింది. తారా ఎగిరే ప్రయత్నం చేసింది, కానీ సరిపోలేదు. ఎలి దినోను పైకి ఎత్తింది, అయినా చాలలేదు. అందరూ ఒకరినొకరు చూస్తూ ఆలోచించారు. అప్పుడు జిరాఫీ ముందుకు వచ్చింది. నేను ప్రయత్నించనా? నా మెడ చాలా పొడుగు కదా. పొడవైన హీరో. జిరాఫీ తన మెడను నెమ్మదిగా పైకెత్తింది. ఒక తిత్లీ చూపిస్తూ ఉండగా జిరాఫీ ఆ బానర్ను నెమ్మదిగా తన నోటితో పట్టుకుని దించేసింది. అందరూ ఆనందంతో అరవడం ప్రారంభించారు. వావ్ జిరాఫీ, నువ్వే మా రక్షకుడివి అని తారా గర్జించింది. నువ్వే మా ప్రదర్శనను నిలబెట్టావు అని ఎలి మ్రోగింది. జిరాఫీ అరిటాకులా మొగ్గు చూపుతూ నవ్వింది. పొడుగు మెడ కూడా ఉపయోగపడుతుంది అని ఇప్పుడే తెలిసింది. ప్రదర్శన రోజు. ఆ రోజు 4 మిత్రులు గర్వంగా ముందుగా నడిచారు. తారా నినాదాలు చేసింది. ఎలి తన తొండంతో డ్రమ్స్ వాయించింది. దినో సుందరంగా నాట్యం చేసింది. జిరాఫీ మెడపై రంగురంగుల బానర్ ధరించింది. అటవీ అంతా చప్పట్లు కొట్టింది, అరుపులు వేసింది, ఉల్లాసంగా గడిపింది. ఆ రోజు నుండి అందరూ ఒకటే చెప్పుకున్నారు, అటవీలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది.